Psalms chapter 30, verses 11 and 12. You have turned for me my mourning into dancing. You have loosed my sackcloth and clothed me with gladness, that my glory may sing your praise and not be silent. O Lord, my God, I will give thanks to you forever. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ప్రాణం మౌనంగా ఖాళీగా ఉండకుండా గుర్తొచ్చినప్పుడల్లా క్షణక్షణం మిమ్మల్ని స్తుతించేలాగున నా అంగలార్పు అంటే నా ఏడ్పును, నా బాధను, నా వేదనను నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నాట్యం అనేది ఎప్పుడు చేస్తారు అంటే మనుషులు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి నాలోని వేదనను నీవు నాట్యంగా మార్చావు తండ్రి. కాబట్టి నేను మౌనంగా ఉండకుండా నాకు సమయం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటాను అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. గోనెపట్ట కట్టుకున్న దానికి మరి సంతోషంగా ఉన్నప్పుడు మంచి వస్త్రములు వేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుందిగా. దీని మీనింగ్ కూడా అదే. నా బాధల నుంచి మీరు నన్ను విడిపించి నాకు సంతోషాన్ని ఇచ్చారు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యెహోవా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు.